ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఈ నెల ఉన్నాయని చెప్పారు. వాటి గురించి ఒకసారి మా ప్రేక్షకులందరికీ. చాలా చక్కగా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భూలోక వైకుంఠ క్షేత్రనాథుడైనటువంటి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారు మన స్వర్ణగిరి క్షేత్రం మీద ఆవిర్భవించి సంవత్సర కాలం పూర్తవుతున్నది. నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా ప్రాధాన్యత. స్వామివారికి 365 రోజులు చేసేటువంటి అన్ని సేవలు ఈ 9 రోజులు అత్యంత వైభవపేతంగా మనం చేసుకోబోతున్నాము. ఈ నెల ఫిబ్రవరి 19 నుండి 28వ తారీఖు వరకు నవాన్నిక బ్రహ్మోత్సవము అస్మదాచార్యులు పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చినశ్రీవన్నారాయణ రామానుజ చినజీయర స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో 9 రోజులు మనం చేసుకోబోతున్నాము. ప్రతిరోజు స్వామికి ఉదయము సాయంకాలము విశేష వాహన సేవలు, అట్లాగే యాగశాలలో నిత్య హోమాలు, మూలమంత్ర హవనాలు, ఆయన తేజస్సుకి మరికొంత మంత్ర తేజస్సును జోడించాలి అని చెప్పి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము. అట్లాగే ఈ 9 రోజులు మన దగ్గర విశేషం ఏంటంటే 9 రోజులు 9 మంది జియర్ స్వామివార్లు మన దగ్గరికి విచ్చేస్తున్నారు. 20వ తారీఖు నాడు అష్టాక్షరి జియర్ స్వామివారు, 21వ తారీఖు నాడు శ్రీవిల్లిపుత్తూరు జియర్ స్వామివారు, 22వ తారీఖు నాడు అహోబిళ జియర్ స్వామివారు, 23వ తారీఖు నాడు దేవనాథ జియర్ స్వామివారు, 24, 25 తారీఖుల్లో చిన్నజియర్ స్వామివారు, అట్లాగే 26వ తారీఖు నాడు మనకు వాసుదేవ జియర్ స్వామివారు, 27వ తారీఖు నాడు తిరుమల నుంచి పెద్దజీయం గారు, 28 చక్రస్నానం రోజున బృందావన జియర్ గారని ఇట్లా 9 రోజులు 9 మంది జియర్ స్వాములు. అట్లాగే ప్రముఖ పుణ్యక్షేత్రాలు భద్రాచలము, సింహాచలము, అట్లాగే యాదాద్రి, అట్లాగే అహోబిళము, తిరుమల ఇలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి అక్కడ చేసేటువంటి ప్రధాన అర్చక స్వాములందరూ కూడా విచ్చేసి మనందరికీ కూడా ప్రవచనము, ఉపన్యాసాలన్నీ కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి భక్తులందరికీ పేరు పేరున ఇదే ఆహ్వానంగా మనం చెబుతున్నాము. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరు విచ్చేసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జరిగేటువంటి విశేష ఉత్సవాలలో పాల్గొని ఆ శ్రీనివాసుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలుపుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం. గోవింద గోవింద.